హలో ఆల్, వెల్కమ్ టు పాజ్మా టాక్స్. రాజమౌళి గారు ఇప్పటివరకు 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్ అయ్యాయి, కొన్ని బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. అందులో యాక్ట్ చేసిన ప్రతి హీరోకి రాజమౌళి గారి సినిమాలు బెస్ట్ మూవీగా నిలిచాయి. రాజమౌళి గారు ఆ హీరోలకి బెస్ట్ సినిమా ఇవ్వడమే కాదు, కొంతమందిని పాన్ ఇండియా స్టార్స్ని కూడా చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచి తెలుగు సినిమాకి ఒక ప్రైడ్ తీసుకొచ్చారు. జనరల్గా రాజమౌళి గారి సినిమా చూసిన ప్రతి ఆడియన్ రాజమౌళి డైరెక్షన్ బాగా చేశాడు, సినిమా బాగా తీశాడు అని అంటారు. కానీ అలాంటి రాజమౌళి గారి డైరెక్షన్ కూడా డామినేట్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అది ఎవరంటే మన మాస్ మహారాజా రవితేజ గారు. ఈ మాట నేనన్నది కాదండి, రాజమౌళి గారి ఫ్యామిలీ చాలాసార్లు చెప్పారు. రాజమౌళి గారు రవితేజ గారితో విక్రమార్కుడు సినిమా తీయగా అది రవితేజ గారికి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్యబాబుగా కామెడీ చేసి ఎంటర్టైన్మెంట్ పండిస్తూ విక్రమ్ రాథోడ్గా ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రని తన నటనతో విక్రమార్కుడు పాత్రకి అందాన్ని, ఆహార్యాన్ని తీసుకొచ్చాడు. ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి, వెంకీ లాంటి సినిమాలతో రవితేజ కామెడీ పాత్రలు బాగా నటించగలడు అనుకున్న ఆడియన్స్ని విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్తో ఓహో రవితేజ గారిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనేలాగా ఆ పాత్రని మీసాలు మేలేస్తూ సీరియస్గా డైలాగులు చెప్తూ ఎమోషన్ని మిస్ చేయకుండా అద్భుతమైన నటనని కనబరిచాడు. అలా రాజమౌళి గారి డైరెక్షన్నే డామినేట్ చేశాడు. ఇప్పుడు కూడా మీరు ఆ సినిమాని చూస్తే ప్రతి సీన్లో రవితేజ గారి పర్ఫార్మెన్స్ ఆయా సీన్లకు తగ్గట్టు చాలా ఈజ్తో చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రవితేజ గారి కంప్లీట్ యాక్టర్ అండి. అంటే మీరు ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ అయినా ఇవ్వండి, ఆయన ఆ క్యారెక్టర్ని ఈజ్తో చేస్తారు. క్లాస్ కానీ, మాస్ కానీ, కామెడీ కానీ, పోలీస్ ఆఫీసర్గా సీరియస్ రోల్స్లో అయినా, నెగిటివ్ క్యారెక్టర్స్ అయినా, ఎనీథింగ్ ఆయన ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఎన్ని ఫ్లాప్స్ వస్తున్నా స్టార్గా కొనసాగుతున్నాడు, స్టార్డమ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా ఆయన హిస్టరీ గురించి మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అయితే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన తర్వాత 2001 నుంచి మొదలుపెట్టి 2011 వరకు సంవత్సరానికి ఒక హిట్ ఇచ్చాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఖడ్గం, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, విక్రమార్కుడు, దుబాయ్ సీన్, బలాదూర్, కృష్ణ, కిక్, డాన్ సీను, మిరపకాయ వంటి హిట్ సినిమాలు చేశాడు. అయితే ఆ తర్వాత ఆయన జడ్జిమెంట్ రాంగ్ అయిందో లేదా స్క్రిప్ట్ సెలక్షన్ రాంగ్ అయిందో కంటిన్యూస్గా 7 ఫ్లాప్స్ వచ్చాయి. అప్పుడు మళ్ళీ 2013లో తను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ మల్లేని గోపీచంద్తో బలుపు సినిమా చేసి ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. బలుపు సినిమా తన కెరియర్లోనే మంచి విజయాన్ని సాధించింది. వెంటనే మరొక కొత్త డైరెక్టర్ బాబీని ఇంట్రడ్యూస్ చేస్తూ పవర్ సినిమా చేశాడు. అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన కిక్ 2, బెంగాల్ టైగర్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 2017లో మళ్ళీ రాజా ది గ్రేట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అదేంటో 2011 నుంచి ఒక్క హిట్ ఇస్తే తర్వాత సినిమాలు ఫ్లాప్ అవ్వాలని రాసిపెట్టి ఉందేమో ఆయనకి. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు రవితేజ గారి ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయడంతో పాటు రవితేజ గారి కెరియర్పై ప్రభావం చూపించాయి. ఆయన మార్కెట్ కూడా దెబ్బతినింది. అయితే రవితేజ గారు పని అయిపోయిందనుకున్న టైంలో మళ్ళీ 2021లో క్రాక్ సినిమాతో ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. క్రాక్ తర్వాత మళ్ళీ 2 సినిమాలు ఫ్లాప్ అవడంతో ధమాకాతో మంచి కంబ్యాక్ ఇచ్చేశారు. అలాగే ధమాకా సినిమాతో రవితేజ గారు 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయారు. తన స్టామినా ఏంటో మరోసారి టాలీవుడ్కి పరిచయం చేశాడు. అలా రవితేజ డౌన్ఫాల్ అయిపోయాడు అనుకున్న ప్రతిసారి టాలీవుడ్కి తనేంటో ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు మన రవితేజ. ఇప్పుడు మళ్ళీ రవితేజ గారు ఫ్లాప్స్లో ఉన్నారు. ధమాకా సినిమా తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేకపోయాయి. ఇప్పుడు మళ్ళీ రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ కావాలి, ఒక మంచి హిట్ సినిమా పడాలి. రవితేజ గారి ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి అదే కోరుకుంటున్నారు. మనందరికీ తెలుసు కదా రవితేజ గారు కంబ్యాక్ ఇస్తే అది ఎలా ఉంటుందో. ఒక బలుపు, ఒక రాజా ది గ్రేట్, ఒక క్రాక్, ఒక ధమాకా. కంటిన్యూస్గా 3 ఫ్లాప్స్ తర్వాత ఇప్పుడు ఆయన మాస్ జాతర అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. రవితేజ గారి ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ని కూడా ఈ టీజర్ ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఖచ్చితంగా రవితేజ గారు కంబ్యాక్ ఇస్తారని అనిపిస్తుంది. ఆయనలో ఉన్న మంచి గుణం ఏంటంటే అంత పెద్ద స్టార్ అయి ఉండి పెద్ద పెద్ద డైరెక్టర్స్తో సినిమాలు చేయకుండా యంగ్ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అలా ఆయన ఎంతోమంది కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. హరీష్ శంకర్ నుంచి మొదలు పెడితే ఈరోజు భాను భోగవరపు వరకు ఆయన ఎంతోమంది కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సినిమాల్లోకి రావాలన్న యంగ్స్టర్స్కి ఆ తరంలో చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అయితే ఈ తరం యంగ్స్టర్స్కి మాత్రం రవితేజ గారు ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో ఇంత మంచి స్టార్ అయిన రవితేజ గారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు మాస్ రాజా రవితేజ గారు. ఈ మాస్ జాతర సినిమాతో మీరు మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో గాయస్, వీడియో చూసారుగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పాజ్మా టాక్స్ని. పాజ్మా అంటే పాజిటివ్ సినిమా.